హాయ్ హలో వెల్కమ్ టు 24/7 కొలుగురి న్యూస్ ఛానల్. అదృష్టం బాగలేనప్పుడు తాడు కూడా పాముగానే మారిపోతుందట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతుంది. ఆయన నోటి వెంట ఏ మాట వచ్చినా కూడా అది వైరల్ అయిపోతుంది, మరో రకంగా వెళ్ళిపోతుంది, మరో కోణంలో వెళ్ళిపోతుంది. ఆయన జనసేన ఆవిర్భావ సభలోన కార్యకర్తల ముందు మాట్లాడిన ప్రతి మాట కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది, డిబేటబుల్గా మారుతుంది, సోషల్ మీడియాలోన రచ్చరచ్చ చేస్తుంది. తమిళనాడులోన ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి విజయ్, దళపతి విజయ్, సినీ హీరో విజయ్కి సంబంధించి చాలామంది ఆయన ఎప్పుడైతే 108 సీట్లు సాధించి టీవీకే పార్టీ పెట్టి 2 ఏళ్ల వ్యవధిలోనే 108 సీట్లు సాధించి నేరుగా అధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేశారో అప్పటి నుంచి కూడా పవన్కు మాటల కష్టాలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్స్, ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానులు అందరూ కూడా ఒకే ఒక మాట అంటూ వచ్చారు. సోషల్ మీడియాలో ఇది కూడా బాగా వైరల్ అయింది. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ విజయ్ని చూసి నేర్చుకోవాలి. విజయ్ చూడండి, పార్టీ పెట్టాడు, 2 ఏళ్లలోన నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ పొత్తు కోసం అడిగింది, ఆయన పెట్టుకున్నాడా? నో, ఆయన పెట్టుకోలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మీరేం చేశారు? వద్దన్నా కూడా పొత్తు పెట్టుకున్నారు. టీడీపీకి అనుసరిస్తూ వెళ్ళారు. చంద్రబాబు నాయుడిని సీఎం చేయడమే నా జీవిత ఉద్దేశము అన్నట్టుగా మాట్లాడారు. చివరికి తెలుగుదేశంకు ఒక షాడో పార్టీ లాగా మారిపోయారు. అందుకే మీరు ముఖ్యమంత్రి కావాలని మీరు అనుకోలేదు, ప్రజలు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయలేకపోయారు అని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అభిమానులు కూడా చూడండి సార్, విజయ్ని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన చూడండి, ఆయన కూడా సినిమా హీరో, మీరు కూడా సినిమా హీరో. ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉంది, మీకు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఏంటండి ఈ వ్యత్యాసం? ఎందుకండి ఈ వ్యత్యాసం అని పాపం తెగ బాధపడిపోతూ ఉంటే వాళ్లను సమాధానపరచడానికి, కాస్త ఉత్సాహపరచడానికి ఆయన ఒక మాట అంటే అది కూడా వైరల్ అయిపోయింది. ఆయన ఏమన్నారు? నిజమేనయ్యా, మీరందరూ అంటారు, కానీ తమిళనాడు వేరు, ఇక్కడ వేరు. అక్కడి పరిస్థితులు ఇక్కడ లేవు, ఇక్కడ పరిస్థితులు అక్కడ లేవు. ఇక్కడంతా కుల రాజకీయాలు. ఇక్కడ పైగా పెద్ద పెద్ద పార్టీలు వచ్చి కూర్చున్నాయి. అక్కడ కూడా ఉన్నాయి, 2 ద్రవిడ పార్టీలు ఉన్నాయి. ఒకటి డిఎంకే, ఇంకోటి ఏఐడిఎంకే. 2 హోరాహోరీగా పోరాడగలిగేటువంటి శక్తి ఉన్నటువంటివి. రెండింటికి కూడా బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి. రెండింటికి కూడా అద్భుతమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. పార్టీ స్ట్రక్చర్ నిర్మాణం కూడా ఉంది. ఉద్దండ నాయకులు స్థాపించినటువంటి పార్టీలు అవేం సామాన్యమైనవి కాదు. ఆ 2 పార్టీలను బద్దలు కొట్టుకొని ఈయన వచ్చారు విజయ్ గారు. అది కదా మనం గుర్తించాల్సింది. ఆయన ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ ఆయనదే బాగుందయ్యా, తమిళనాడు చూడండి, ఆ పార్టీ చూస్తుంటే, అక్కడ విజయం చూస్తుంటే నాకు ఎంత హాయిగా వాళ్ళు గెలిచిపోయారు కదా అని అనిపిస్తుంది. విజయ్ చూడండి, వచ్చారు, పార్టీ పెట్టారు, ఆయన చివరికి కటౌట్లు, హాలోగ్రాములు పెట్టి ప్రచారం చేసి ముఖ్యమంత్రి అయిపోయారు. అభిమానులు అంటే అలా ఉండాలయ్యా. అందరూ పని కట్టుకొని ఆయన గెలిపించారు. మరి మా అభిమానులు సినిమాలు చూస్తారు, ఫస్ట్ షోకి వస్తారు, కానీ ఒకరు ఓటేయరు. మీరు ఆలోచించండి, ఇక్కడ కష్టం వేరు. ఇక్కడ నన్ను రోడ్డు పైన దేకించారు, 14 ఏళ్ల పాటు నన్ను దేకించారు. అక్కడ ఆయన్ని పల్లకిలో కూర్చోబెట్టుకుని అధికారం ఇచ్చారు అన్న మాట తెగ వైరల్ అయిపోతుంది. ఇప్పుడు అందరు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, నిజంగా దళపతి విజయ్, సినీ హీరో విజయ్ ఉన్న పళంగా అప్పనంగా ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారా? ఆయన ఏమాత్రం కష్టపడలేదా? ఆయనకు ప్రజల పట్ల ధ్యాస లేదా? ఆయనకు ప్రజల పట్ల నమ్మకం లేదా? మమేకం కాలేదా? కేవలం ఆయన హీరో కావడం వల్ల ఆ క్రేజ్తో ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా అంటే కాదు అని విశ్లేషకులు అంటున్నారు. విజయ్ మీరు అనుకున్నట్టు కేవలం సినీ గ్లామర్తోన రాజకీయాలు చేయలేదు. అంతకుముందు ఆయనకు సామాజిక సేవ చేసినటువంటి రూట్స్ ఉన్నాయి. సామాజిక సేవ చేసినటువంటి ఆ మూలాల నుంచే ఆయన నెమ్మదిగా ఎదుగుతూ వచ్చి 2 ఏళ్ల నుంచి, అదేదో సినిమాలో పాటగా ఉంటుంది కదా, మౌనంగానే ఎదగమని మొక్క మీకు చెబుతోంది అని, అలాగా మౌనంగా ఎదిగినటువంటి ఒక మొక్కలాగా ఎదిగి ఎదిగి ఒక మహావృక్షంలా మారి ఇప్పుడు అతను ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగారు. అంతేగాని రాత్రికి రాత్రి షూటింగ్ క్యాన్సిల్ చేసేసి షూటింగ్ ప్యాకప్ చేసేసి ఇక్కడ వచ్చి ఎస్ నేను ముఖ్యమంత్రి అయిపోతాను, అందరు నన్ను గెలిపించండి అంటే తమిళనాడు ప్రజలు గుడ్డిగా ఓట్లు వేసేసి ఆయన ముఖ్యమంత్రిని చేయలే. అది చాలా రాంగ్. అసలు విజయ్ రాజకీయాల్లో రాకముందు 2 ఏళ్ల క్రితమే, అంటే ఆయన సినిమా హీరో అయిన వెంటనే ఆయనకు విపరీతమైనటువంటి ఫాలోయింగ్. ప్రతి హీరో కూడా, వెండితెర హీరో ఏం చేస్తారంటే తమ ఫాలోయర్స్ని, తమ అభిమానుల్ని, తమ ఫ్యాన్లను సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారు. వీళ్లకు పేరు వస్తుంది, వాళ్ళకు మంచి పేరు వస్తుంది. క్రమంగా ఆ పేరు రేపొద్దున దేనికైనా ఉపయోగపడుతుందన్న ముందు దృష్టితో మన సినీ హీరోలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాన్స్ను
వాళ్ళకు సామాజిక సేవా కార్యకర్తల్లాగా మారుస్తారు. ఇప్పుడు మహేష్ చూడండి, సినీ నటుడు మహేష్, కృష్ణ గారి కుమారుడు మహేష్, ఆయన వారసత్వంగా నటన వచ్చినా కూడా తనకు తాను ప్రతిభను నిరూపించుకున్న తర్వాత ఎంతోమందికి మహబూబ్ నగర్ దగ్గర మరొకడు తెలంగాణలో ఒక ఊరిని దత్తత తీసుకొని ఎంతోమంది చిన్నారులకు హృదయం ఆపరేషన్, గుండె ఆపరేషన్లు చేయించిన మహాదాతగా ఆయన సమాజంలో మిగిలారు. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా తమకు చేతనైనంత సాయం అంటే ఏంటి, రిటర్నింగ్ టు ది సొసైటీ మాకెంతో ఇచ్చింది, మేము సొసైటీకి ఎంతో ఇవ్వాలి. ఆయనే తీసినటువంటి శ్రీమంతుడు సినిమాలోనే మనకు పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది, హీరోయిన్ చెప్తుంటుంది, సమాజం మాకెంతో ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి ఇవ్వకపోతే లావెక్కిపోతామని. అలాగా ఈయన ఎంతో కొంత ఇచ్చారు. అలాగే విజయ్ కూడా ఆయన ఏం చేశారంటే విజయ్ మక్కల్ ఇయక్కుం అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు, అందుకే ఇక్కడ సోషల్ మీడియాలో ఏం చేశారంటే ఇలా ఫ్రేమ్స్ పెట్టి మరీ వైరల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అన్ని వృద్ధులకు, చిన్నారులకు, ఆ తర్వాత అనాథలకు అందరికీ కూడా ఎన్ని సేవలు చేశారు. అవన్నీ చేస్తూ ఆ తర్వాతి క్రమంలోన దాన్ని రాజకీయ పార్టీగా మార్చుకున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, విజయ్ ఎప్పుడైతే సామాజిక కార్యక్రమాల కోసం ఒక సంస్థను పెట్టారో ఆయనకు విపరీతమైన క్రేజ్ క్రియేట్ అయ్యిందో, ఆయన తండ్రి, ఆయన కూడా దర్శకుడు, ఆయన ఏమి అనుకున్నారంటే బహుశా తన కుమారుడు రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్నాడేమో, అతని రాజకీయ నాయకుల్లో వచ్చేలాగా మనం ఒక పార్టీ పెట్టేద్దామని విజయ్ అనుమతి లేకుండా అతను ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశారు అభిమానుల పేరుతో. వెంటనే విజయ్ ఆ పార్టీ నాకు సంబంధం లేదు, మా నాన్నగారు ప్రారంభించారు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని బహిరంగంగా ప్రకటించి మరి దాన్ని విత్డ్రా చేయించేశారు. ఆ తర్వాతి కాలంలో 2 ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో రావాలని నిశ్చయించుకొని ఏం చేశారు, క్రమంగా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు. జననాయకన్ ఆయన ఆఖరి సినిమా, ఇంకా నేను సినిమాలో నటించను అని అన్నారు. 100% 24 hours దీనికే నేను డెడికేట్ చేస్తాను అని అన్నారు. అంటే ఏంటి, సినిమాను సీరియస్గా తీసుకున్నంత కాలం సినిమా రంగంలో ఉన్నారు. ఎప్పుడైతే పాలిటిక్స్ని సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టారో, పాలిటిక్స్లో రావడంతోనే సినిమాలను తగ్గించుకుంటూ వచ్చారు. ఇక నేను సినిమాలో నటించను అని బహిరంగంగా చెప్పారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ అడపదడప సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమా చేయిందే నాకు డబ్బులు రాకపోతే నేను పార్టీని ఎట్లా నడపాలి, ఎప్పుడైనా చూడండి ఇలాంటి బీద మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఒక గొప్ప నాయకుడు ఎలా మాట్లాడాలి, కార్యకర్తల్లోనూ ఎంత మనోధైర్యాన్ని నింపాలి, వాళ్ళని ముందుండి ఎలా నడిపించాలి, వీటన్నింటిని పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా డౌట్ మార్కు పెట్టుకొని సందేహాలు వ్యక్తం చేసేటువంటి డైలాగులతోనే కాలం వెళ్ళబుచ్చినటువంటి ఉదంతాలు మనకు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి పవన్జీ, మీరు దళపతి విజయ్ చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన ఉన్న పడాన రాజకీయాల్లోకి రాలేదు, రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి కాలేదు. ఆయన ముఖ్యమంత్రి కావడం వెనుక కఠోరమైన పరిశ్రమ ఉంది, అంతకు మించి సామాజిక నిబద్ధత ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అసలు తమిళనాడులోన ప్రతి జిల్లాలో కూడా విద్యలోన అంటే 10th క్లాస్లోన ఉత్తమ మార్కులు సంపాదించుకున్న ప్రతి ఒక్కరిని కూడా మొన్న పిలిపించి వాళ్లకు నగదు పురస్కారం ఇచ్చారు. ఇవన్నీ చేస్తూ వచ్చారు. కాబట్టి సొసైటీ పట్ల తనకు కన్సర్న్ ఉంది అని నిరూపించి ఆ తర్వాతే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆయన వే చాలా క్లియర్గా ఉంది. పైగా ఆయన ఎవరితోనూ కలవలేదు. బీజేపీ వాళ్ళు అడిగారు, ఏఐడిఎంకే వాళ్ళు అడిగారు, మాతో కలుస్తావా. ఎందుకంటే ఆయన క్రేజ్ను సొమ్ము చేసుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ విశ్వ ప్రయత్నం చేసినా కూడా నో నెవర్, నేను సింగిల్గానే వస్తా, చావో రేవో నేనే తేల్చుకుంటా, కష్టో సుఖమో నాతోనే ఉండని అని ఆయన అన్నారు. మరి తమరు దానికి ఏం ఉదంతం చెప్తారు. పవన్ కళ్యాణ్ 2019లో నేను ఒంటరిగా వచ్చాను, ఏం చేశారయ్యా, 2 చోట్ల నన్ను ఓడించేశారుగా. ఓడించినా కూడా మళ్ళీ మీరు ఒంటరిగా నిలబడి ఉంటే ఖచ్చితంగా ఫలితం లభించేది. అసలు ప్రజారాజ్యం పార్టీని దాన్ని భూస్థాపితం చేయకుండా, జెండా పీకేయకుండా మీ అన్నగారు ముగింపు చేస్తే ఆయన ఎక్కడ ముగించాడో నేను అక్కడ ప్రారంభిస్తానని అదే ప్రజారాజ్యాన్ని కంటిన్యూ చేసింటే ఇంకొకరికి పొలిటికల్ స్పేసే ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్లో అని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. సో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే దాని వెనక ఒక సామాజిక సేవ నిబద్ధత ఉంది అంతే తప్ప కటౌట్లు పెట్టో, లేకుంటే కనుక కంటెంట్ లేకుండానో, లేకుంటే హాలోగ్రామ్స్ చూపించో, ఉత్తుత్తిని ప్రచారం చేయించో ఉత్తి పుణ్యానికి రాత్రికి రాత్రే ఆయన ముఖ్యమంత్రి కాలేదు అని సామాజిక మీడియాల్లోన, సోషల్ మీడియాల్లోన అందరూ కూడా భారీగా విత్ ఫొటోస్ వాళ్ళు ప్రూఫ్స్ పెట్టి మరీ
కామెంట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి కావడంలోన చాలా ఔచిత్యం ఉంది. అలాగే మీరు కూడా ముఖ్యమంత్రి కావాలని మీ అభిమానులు చాలామంది కోరుకుంటున్నారు, మీ సామాజిక వర్గం కోరుకుంటుంది. కాకపోతే మీరే ఒంటరిగా వెళ్ళాలా లేకుంటే జంటగా వెళ్ళాలా అని తట్టిమిట్టాడుతూ ఎందుకైనా మంచిదని ఇప్పుడు మీరు ఒకరిని అనుసరిస్తూ ఉన్నారు. అనుసరిస్తూ ఉండి కొద్ది కాలానికైనా కూడా స్వతంత్రంగా మీరు మారగలిగితే ఖచ్చితంగా రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు కూడా కొత్త వారిని ముఖ్యమంత్రి చేయడానికి వెనకాడరు. ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి చేశారు, కాంగ్రెస్ని తీసి పక్కన పడేశారు. ఆయన కూడా సినిమా హీరో, వచ్చారు రాత్రికి రాత్రి 9 నెలల్లోనే పార్టీ పెట్టేసి గెలిచేశారు, ఏమాత్రం వెనక ముందు చూడకుండా. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి ముఖ్యమంత్రి అని ఈయన ముఖ్యమంత్రి చేయాలి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆకస్మికంగా ప్రమాదవశాత్తు ఆయన మరణిస్తే ఆయన వారసుడిగా ఈయన ఎదగలే. ఆయన వారసత్వాన్ని తీసుకున్నారు, ఆయన ఆశయాల్ని తీసుకున్నారు, తానే సొంతంగా ఒక పార్టీ పెట్టారు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి తాను కూడా సింగిల్గానే పోటీ చేశారు. మొదటిసారి ఆయనకు 60 సీట్లే వచ్చాయి. 2014లో ఆయన ఓడిపోయారు. అయినంత మాత్రం ఆయన ఏమైనా కుంగిపోయారా? మళ్ళీ మొదలు పెట్టారు. 2019లోన ఆయన గెలిచారు, మళ్ళీ మొన్న ఎన్నికల్లోనూ ఓడిపోయారు. సో రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా పవర్ కోసం మనం పోరాడకూడదు, పవర్ కోసం మనం పార్టీలను నడపకూడదు. మన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. నిరంతరం పోరాడుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మన క్యారెక్టర్ను చూసో, మన నడకను చూసో, మన కమిట్మెంట్ను చూసో ప్రజలు మెచ్చుకుంటారు, ఖచ్చితంగా గెలిపిస్తారు, పెద్ద పదవుల్లోనే కూర్చోపెడతారు. సో అదండి విషయం. సో ఇది నా మాట కాదు, సోషల్ మీడియాలోన వైరల్ అవుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు అన్నట్టు ఏదో అలా వచ్చేసి అలా గెలిచేసాడయ్యా అన్నంత సులువుగా కాదు. ఆయన చాలా శ్రమపడ్డారు, శ్రమకు తగ్గట్టుగానే ఆయనకు ఫలితం దక్కింది. దట్స్ ఆల్.